నమస్కారం. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వే బలవంతుడివి. సందేహాలతో సతమతమైతే బలహీన పడిపోతావు. నీతిగా బతికేవాడికి నిందలు ఎక్కువ, బాధ్యతగా బతికేవాడికి బాధలు ఎక్కువ. గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్లతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటే నీ గెలుపు సులభం అవుతుంది. జీవితం అనే ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేర్చే పడవ పేరే ఆత్మవిశ్వాసం. అందులో అతి విశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవడమే మన బాధ్యత. లేకపోతే మునిగిపోతాం. చావు బ్రతుకులు అనేవి ఎక్కడో ఉండవు. ధైర్యంలోనే నీ బ్రతుకు ఉంటుంది, భయంలోనే నీ చావు ఉంటుంది. తన లక్ష్యాన్ని నిర్ణయించుకోలేనివాడు జీవితంలో ఎప్పటికీ గెలవలేడు. నీ అర్హతకు సరిపడే దాని గురించే ఎప్పుడూ పోరాడు. నీ అర్హత కంటే తక్కువ ఉండే దానితో సర్దుకోవలసిన అవసరం నీకు లేదని తెలుసుకో. అది గర్వం కాదు, నీ ఆత్మగౌరవం. అన్యాయంగా కూడబెట్టిన సంపాదన సమూలంగా ఖచ్చితంగా నశించి తీరుతుంది. ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితమే నీకు అన్నింటికంటే విలువైనది. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేసి దాన్ని అధిగమించడం. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించి ఓదార్చే స్నేహం ప్రతి ఒక్కరి జీవితానికి నిజమైన ఆస్తులు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీకు విలువ ఇస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు. ఏ బంధమైనా బాధను పంచుకునేలా ఉండాలి, బాధను పెంచేలా ఉండకూడదు. నీకు నచ్చినట్లు బతకాలంటే ధైర్యం కావాలి, ప్రపంచానికి నచ్చినట్లు బతకాలంటే సర్దుకుపోవాలి. ఓడిపోతానేమో అన్న భయమే నీ గెలుపును నీ దగ్గరకు రానివ్వకుండా చేస్తోందని తెలుసుకో. వేరే ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అని అనుకోకు. నీ గతం కంటే ఇప్పుడు బాగుంటే చాలు అని అనుకో. ఎందుకంటే ఆశ పుట్టిన అంత త్వరగా అవకాశం పుట్టదు. స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒక వేదనకు గురి అవుతూనే ఉంటాడు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు 2 కారణాలుంటాయి. ఒకటి మర్చిపోవలసినవి గుర్తుంచుకోవటం, రెండవది గుర్తుంచుకోవలసినవి మర్చిపోవటం. నువ్వు చేస్తున్న పని సరి అయినదా కాదా అని నిజాయితీగా నువ్వే నిర్ణయించుకో. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదు అని అర్థం. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించటం, ఇవి విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. సాధించాలి అనే తపన నీలో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే నిజమైన మనవారు ఎవరో తెలుస్తుంది. మనకి ఏదైనా ఒక కష్టం వచ్చి, మనకి ఏదైనా ఒక అవసరం వచ్చే వరకు మన ముందు అందరూ గొప్పలు చెప్పిన వాళ్లే. తమ శక్తి సామర్థ్యాల గురించి అప్పటిదాకా పొగుడుకున్న వాళ్లే మనకొక చిన్న అవసరం వచ్చి మనం సహాయం కోసం చూసినప్పుడు అందరూ పక్కకి తప్పుకుంటారు. జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఇదే. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకి మనం మాత్రమే ఉంటాం. ఆ సమయంలో నీకు ఉండాల్సింది నీపైన నీకు నమ్మకం, భగవంతుడి మీద భక్తి. నమ్మి ప్రయత్నం చెయ్యి. నమ్మి ప్రయత్నం చేస్తే నమ్మకంగా విజయాన్ని పొందవచ్చు. భగవంతుని మీద నమ్మకంతో నిజాయితీగా నీ ప్రయత్నం చెయ్యి. నీకు సరి అయిన అవకాశం చూపించడం ఆ భగవంతుని బాధ్యత అవుతుంది. ఎప్పుడైనా చెయ్యి జాపితే భగవంతుని ముందే చాపు. మరి ఎవ్వరి ముందు చెయ్యి జాపకు. ఎందుకంటే ఎవరి ముందైనా జాపిన చెయ్య ఎప్పటికీ ఖాళీగానే ఉండిపోతుంది. చేదుగా ఉన్నా ఇదే నిజం. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.